हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। చదవండి బాబు. సాయిరామ్ అండి. సాయిరామ్. 14వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. అనాద్య విద్య అనిర్వాచ్య కారణోపాధిరుచ్యతే ఉపాధి త్రితయాద్ అన్యం ఆత్మానం అవతారయేత్. వెరీ ఇంపార్టెంట్. ఉపాధి త్రితయాత్ అన్యం ఆత్మానం అవధారయేత్. అవధారణ ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి పలుకు, మనోవాక్కాయములలో ఒకే దానిని ఆచరించుట, ఒకే నిర్ణయాన్ని కలిగి ఉండుట, దీనికి అవధారణ అని పేరు. త్రికరణ శుద్ధి కలిగిన వాడే మానవుడు. త్రికరణ శుద్ధి లేనటువంటి వాడు మానవోపాధి ధరించిన ఇతర జీవులు. ఇది గుర్తుపెట్టు. అందుకని అవధారయే అని ఎక్కడెక్కడైతే శృతివాక్యం వేదాంతం చెప్పిందో, మహానుభావులు చెప్పారో, అవధారణ అంటే అర్థం ఏంటంటే దానినే ఆలోచించాలి, దానినే ఆచరించాలి, దానినే అనుసరించాలి. ఆలోచన, ఆచరణ, అనుసరణ, ఈ మూడు అలాగే ఉండాలి. మనసు, వాక్కు, కాయం. కారణం ఏంటంటే మలత్రయాన్ని దూరం చేసేటటువంటి సాధనకు అవధారణ అని పేరు. శారీరక కాయిక మలము, వాచిక మలము, మానసిక మలము, ఈ మూడు త్రివిధ మలములు అన్నమాట. ఈ మూడు మలములను పోగొట్టే ఒకే ఒక సాధన అవధారణ. దీన్ని అవధారణ చేస్తే నువ్వు అది అవుతావు, ఆ స్వభావాన్ని పొందుతావు, ఆ స్థితిని పొందుతావు, ఆ నిర్ణయాన్ని పొందుతావు. అలా అధిగమనం చేస్తావు. అందుకని పరమాత్మ భగవద్గీతలో ఏమంటారంటే మమ సాధర్మ్యమధిగచ్చతి అంటారు. నువ్వు నన్నే భావం చేయవయ్యా, ఎవరినో ఎందుకు? ఈ సృష్టిలో అనేకత్వంతో కూడినటువంటి జగత్తును భావన చేయడం ఎందుకు? పరమాత్మనైనటువంటి నన్నే భావన చెయ్యి.
అప్పుడేమవుతావు? మమ సాధర్మ్యం అధిగచ్చతి, నా లక్షణాలే నీకు వస్తాయి. ఆ అవధారణ చేయడం వలన నేనే స్థితి ఎందున్నానో ఆ పరమాత్మ స్థితిని నువ్వు కూడా పొందుతావు. తద్వారా జీవభావంతో నువ్వు మరలా జన్మించవలసినటువంటి అవసరం ఇక రాదు. కాబట్టి అవధారణ అనేటటువంటిది ఇంత విశేషమైనటువంటి సాధన. 3 అవస్థలలో, 3 శరీరాలలో, గుణత్రయాలలో, రుణత్రయాలలో, ఇట్లా ఎన్నన్నా చెప్పుకోండి. ఈ త్రివృత్కరణానికి సంబంధించిన త్రిపుటి అంతా, త్రిపుటి అనేదంతా త్రివృత్కరణంలో 3 చెప్పబడేవన్నీ త్రివృత్కరణమే. అవి దానికంటే అన్యముగా ఉన్నది. అందువల్ల అన్యముగా ఉండుట అన్నది నువ్వు గనక నేర్చుకుంటే అప్పుడు పరమాత్మతో అనన్యత్వాన్ని పొందుతావు. ముందు పరమాత్మతో అనన్యతని సాధిస్తే ఆ తదుపరి పరాత్పరాన్ని లక్షించడం, పొందడం సులభమైపోతుంది. చాలామంది ఇక్కడ పొరపాటు పడే అంశం ఏంటంటే, ఏమండి తొలిమేనులు 3 మరుపన్నారు కదా, మలిమేనులు ఎరుకన్నారు కదా, మరి 4వ శరీరం ఎరుకన్నారు కదా, ఈ 2 ఒకటేనని తెలిసి విడవమన్నారు కదా. ఇంత సింపుల్గా వాళ్ళు కైవల్య మార్గం చెప్తే మీరు ఈ గొడవ అంతా ఎందుకు పెట్టుకుంటారండి, హాయిగా చనిపోతే అయిపోతుంది కదా. ఉన్న కాలం ఉన్నట్లుగా జీవించేసి శరీరంతో పాటుగా నేను కూడా శరీరమే అనుకుంటే, ఆత్మ దేహము వేరువేరుగా లేవు, ఈ మొత్తం కలిపి ఎరుక శరీరం అని అనుకుని, ఈ ఎరుక శరీరాన్ని నేను విడిచేశాను అని అనుకుని ఉన్నదన్నట్లుగా ఉండి ఈ జన్మతో చనిపోతే జన్మరాహిత్యం వచ్చేసినట్లే కదా. 3 మాటలతో అయిపోయేదానికి ఎందుకండి మీరు ఇంత పెద్దగా దీన్ని వ్యాఖ్యానించడం, ఇంత పెద్ద ప్రయత్నం, ఇంత బ్రహ్మ ప్రయత్నం ఎందుకండి అనేవాళ్ళు కూడా ఇవాళ ప్రపంచంలో ఉన్నారు. ఎందుకని అంటే ఏది దేనితో ఉన్నదనేటటువంటి విచక్షణా జ్ఞానాన్ని పొందకుండా ఆ విచక్షణా జ్ఞానమే లేదనేటటువంటి నిర్ణయాన్ని ఎలా పొందుతావు? ఇది మనం వికాసక్రమం తెలిసిన వాళ్ళకి మాత్రమే వీలవుతుంది. మామూలుగా వాచ్యార్థంగా చదువుకుని వాచ్యార్థంగా చదువుకున్నది నిర్ణయం చేసేసి ఆ 10 మాటలే 10 మందికి చెప్పుకుని ఆనందపడేటటువంటి ఆటలు పాటల వరకు సరిపోతుంది. ఇట్లా లాభం లేదు. ఇది శాస్త్ర ప్రమాణంగా స్కూల్ ఆఫ్ థాట్ అంటారు దీన్ని. ఏదైనా చెప్పబడేటప్పుడు ఎన్ని తరాలకైనా కాల గమనంలో నిలకడ చెందేటట్లుగా చెప్పాలి. శివరామ దీక్షితీయం ఈనాటికి నిలబడి ఉన్నది అంటే కారణం అది అలా చెప్పబడింది. దానిని వ్యాఖ్యానిస్తూ వచ్చిన అనేక గ్రంథాలు ఉన్నాయి, అవి ఏవి కాల ప్రమాణంలో నిలబడవు. ఎందుకనంటే అంత సప్రమాణికంగా అవి లేవు కాబట్టి. అట్లాగే యోగ వాసిష్టం, అట్లాగే జ్ఞాన వాసిష్టం, అట్లాగే బృహద్వాసిష్టం. యోగ వాసిష్టం ఏనాడో శ్రీరామచంద్రమూర్తి కోట్ల సంవత్సరాల క్రితం చదువు, ఇప్పటికే అదే చదువుకుంటున్నాం. ఇలా కాల పరీక్షకు నిలబడేటట్లుగా మాట్లాడేటటువంటి బ్రహ్మజ్ఞానులు ఉన్నటువంటి భారతదేశంలో సనాతన ధర్మంలో మనం ఏది మాట్లాడినా అది 10 కాలాల పాటు ఆ మాట నిలచేటట్లుగా, నిలచుట అంటే అర్థమే గుర్తుపెట్టుకోండి, చెప్పింది కాదు మాట, అయ్యింది మాట అన్నారు పెద్దలు. ఏదైనా గురువు ఒక మాట చెప్పాడంటే అది అయి తీరాలన్నమాట. అలా అయ్యేటట్లుగా మాట్లాడేటువంటి వాడు ఎవడో వాడు సిద్ధుడు, వాడు జ్ఞాని, వాడు దేశికుడు. ఇలా స్థాయి భేదంతో చెప్తారు. అందుకని ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? ఆత్మానమవధారయేత్. ఒక్కసారి ఆత్మను అవధారణ చేసినటువంటి సాధకుడు ఎవడైతే ఉంటాడో వాడు పునః దేహభావంలోకి రాడు. అటువంటిది అవధారణ అంటే. ఎలాంటిదయ్యా ఇది? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఒక అమ్మాయి పుట్టింట్లో బయలుదేరుతుంది, పెళ్లి చేసుకుంటుంది, అత్తవారింటికి వస్తుంది. వచ్చినప్పుడు కొత్తగా ఉంటుంది. తర్వాత నిదానంగా అభ్యాస వైరాగ్యాలను అలవాటు చేసుకుని బాధ్యతలను స్వీకరించి ఆవిడే గృహం మొత్తాన్ని నడిపేటటువంటి దశకి ఎదుగుతుంది. ఎదిగి మీ ఇల్లు ఎక్కడమ్మా ఇప్పుడంటే అక్కడే చెప్తుంది. పుట్టిల్లు నా ఇల్లు అని చెప్పదు. ఇక ఎంతగా అవధారణ చేసిందయ్యా అంటే ఇక ఇల్లు ఆవిడ మమేకం అయిపోతుంది. ఆ కొత్త కుటుంబం అనేటువంటి కొత్త పాత అన్నది ఉండదు. ఇక ఈ కుటుంబం ఏదంటే ఇదే అంట. ఇది అవధారణ అంటే. కారణం ఏమిటి?
దాని గురించే ఆలోచిస్తుంది, దాని గురించే మాట్లాడుతుంది, ఆ కుటుంబం యొక్క శ్రేయస్సు గురించే చింతిస్తుంది, ఆ శ్రేయో మార్గాన్ని అందించడంలో శ్రమిస్తుంది, ఆ శ్రేయో మార్గాన్ని పొందడం వల్ల వచ్చినటువంటి ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇలా అన్నింటినీ దానితోనే ముడిపెట్టుకోవటం. హాస లీలా విలాసాదులను హరిస్మరణ మాననుడు గదా ప్రహ్లాదుడు అంటుంది భాగవతం. ఇది అవధారణ అంటే. భాగవతం కూడా సులభంగా చెప్పింది అవధారణ గురించి. నువ్వు మాట్లాడు, నవ్వు, తిను, ఆడు, పడుకో, లే, ఏదన్నా చెయ్యి, హరిస్మరణ మానడు గదా. ఇది అవధారణ. అలా నువ్వు ఆత్మభావాన్ని అవధారణ చేయాలి. నిరంతరాయ చింతనం హృదంతరే నిరంతరం విచింతమేవ సింతతం విచింతమేవ సంతతం. విశేషముగా చింతించాలి, సంతతం. చదివే. స్థూల సూక్ష్మ కారణ శరీరములు అవిద్యారూపములని అవగతమైనది. అవిద్యను త్యజించనిదే ఆనందము గోచరించదు. వెరీ ఇంపార్టెంట్. మనం అవిద్యతో కూడిన సుఖ దుఃఖాది ద్వంద్వ రూప మిశ్రిత కర్మను అనుభవిస్తాం ఆనంద భావంతో. కానీ వాస్తవికమైన నిజానందం అవిద్యని పోగొట్టుకున్న తర్వాత మాత్రమే లభ్యము. అలభ్యము, లభ్యము, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. మానవుడు ప్రస్తుతం ఎలా ఉన్నాడయా అంటే అవిద్యా సంబంధమైన, విషయ సంబంధమైన, అనేకత్వ సంబంధమైన, అజ్ఞాన సంబంధమైన రకరకాలైనటువంటి విషయ ప్రచోదిత కర్మలను చేస్తూ సుఖ దుఃఖ మిశ్రిత కర్మలను ఆచరిస్తూ వాటిని ఆనందభావముగా భ్రమిస్తున్నాడు. కానీ అది నిజానందం కాదు. నిజానందం అంటే ఏమిటి అంటే ఎవడైతే అవిద్యని మోహాన్ని త్యజించగలిగాడో వాడు మాత్రమే పొందగలిగేటటువంటి ఒక అలౌకికమైన, పారలౌకికమైన, పారమార్థికమైన నిర్ణయం, ఆనంద నిర్ణయం. చదవండి. విద్య ద్వారానే అవిద్య అంతరించవలను. విద్యయే ఆత్మజ్ఞానమై ఉన్నది. వెరీ ఇంపార్టెంట్. విద్య 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 అని ఎక్కడన్నా రానివ్వండి. విద్య అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. శృతి శిరోవాక్య సమాకర్యత సాధన పంచకం చెప్తుంది. నువ్వు ఏది ఆలోచించినా సరే శృతి శిర చెప్పినట్లుగా సమాకర్యత అలా ఆలోచించాలి. ఉపనిషత్తు ఎప్పుడు ఒకే పద్ధతిని ప్రతిపాదించింది. ఏమిటది? ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఈ రెండు ఆధారంగా చేసుకుని పరబ్రహ్మ నిర్ణయం. ప్రతి ఉపనిషత్తుని మీరు అధ్యయనం చేసేటప్పుడు తప్పక ఈ మూడు స్థాయి భేదాలని గుర్తించాలి. అందులో ఆత్మజ్ఞానం అనేటటువంటి నిర్ణయం ఎలా ఉంది, బ్రహ్మజ్ఞానం అనేటటువంటి నిర్ణయం ఎలా ఉంది, పరబ్రహ్మం అనే నిర్ణయం ఎలా ఉంది. ఈ మూడింటిని సమగ్రంగా అందించినటువంటి ఉపనిషత్తులు భిన్న రీతులతో, భిన్న సాధనా పద్ధతులతో, భిన్న సిద్ధాంతాలతో, భిన్న విచారణలతో అందించబడినప్పటికీ 1008 ఉపనిషత్తులకు సామాన్య లక్ష్యం, ప్రధాన లక్ష్యం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, పరబ్రహ్మ నిర్ణయం, విద్యాస్వరూపం. కాబట్టి సనాతన ధర్మంలో ఎవరికైనా సరే జ్ఞానం అంటే అర్థం ఏమిటంటే ప్రస్థానత్రయం. ఈ ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేయడమే జ్ఞానం. ప్రస్థానత్రయం చెప్పినట్లుగా జీవించడమే జ్ఞానం. ప్రస్థానత్రయం ఏని నిర్ణయించిందో ఆ అనుభూతి స్థితి యందు నిలకడ కలిగి ఉండడమే ముక్తి. ప్రస్థానత్రయం లేని సనాతన ధర్మాన్ని మీరు ఊహించలేరు. అసలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఏనాటి నుంచో 28వ వ్యాస భగవానుడు కృష్ణ ద్వైపాయనుడు రాకముందు బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినప్పటి నుంచి కూడా ప్రస్థానత్రయమే. దాన్ని మనం కాలానుగుణ్యంగా మార్చుకుంటూ వచ్చాం. ఈ మన కాలానికి అందుబాటులో ఉన్నది భగవద్గీత. పరమాత్మ వ్యాస భగవానుడు పరమాత్మ దగ్గరలో అందుబాటులో బోధించారు కాబట్టి ఇట్లా చతుర్వేద విదేకపాత్. విత్ అన్న ధాతు ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడక్కడంతా
ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని స్వీకరించాలి. చతుర్వేద వివేకపాత్ అంటే వేదం చాలా చెప్పింది కదండి. బ్రాహ్మణకములు, ఆరణ్యకములు ఇలా చాలా చెప్పింది కదండి. మరి అవన్నీ వాటిని స్వీకరించొద్దా అంటే వాటిని చేసిన స్వీకరించిన ఆత్మజ్ఞానం అనే లక్ష్యంతోనే స్వీకరించాలి. బ్రహ్మజ్ఞానం అనే లక్ష్యంతోనే స్వీకరించాలి. అప్పుడు మాత్రమే అవిద్య దూరం అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే విద్య వల్లనే అవిద్య దూరం అవుతుంది. నువ్వు విద్యాగతుడవు కాకపోతే, నువ్వు విద్యా గరిమను సంపాదించకపోతే, విద్యా లక్షణాన్ని గనక నువ్వు పొందకపోతే, విత్ అన్న ప్రకాశాన్ని పొందకపోతే చీకటి అవిద్య అనేటటువంటి చీకటి తొలగదు. చదవండి. ఇట్టి ఆత్మ అవస్థాత్రయమునకు సాక్షి అయి ఉన్నందున ఉపాధిరహితమై ఉన్నది. ఉపాధిరహితం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదట్లోనే విచారణ చేసాం ఇదంతా. ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సర్వకారణం, మహాకారణం, ఇవన్నీ 4 స్థాయి భేదాలుగా చెప్పబడేటటువంటి ఒకే వస్తువు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తురీయం, ఈ 4ంటిలో ఒకే వస్తువు ఉన్నది. ఆ ఒక్క వస్తువు ఉన్నది ఏదైతే ఉన్నదో సా ఆత్మ, అది ఆత్మ. కాబట్టి జాగ్రత్తగా దీన్ని గ్రహించాలి. ఉపాధి సంగతమై ఉన్నది జీవము, ఉపాధి రహితమై ఉన్నది ఆత్మ. సాక్షి అయి వెలుగొందుచున్నది. సాక్షి అయి వెలుగుచున్నది. సాక్షి ప్రకాశం. సూర్యప్రకాశం ఎలా సమస్త సృష్టికి సాక్షిగా ఉన్నదో అలా ఈ ఆత్మ ప్రకాశం సకలానికి సాక్షిగా ఉన్నది, ప్రకాశముగా ఉన్నది. దీని లక్షణాలు ఏమిటి అంటే 5 లక్షణాలు. సత్యము, సత్, సత్యము అనాలా సత్ అనాలా అని ప్రశ్న. సత్ అనే అనాలి, సత్యము అనకూడదు. సత్యము వ్యావహారికం. సత్ ఉనికి, సత్ చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము, ఈ 5 లక్షణాలే ఆత్మజ్ఞానం. అట్టి విలక్షణమైన ఆత్మను తెలుసుకొనమని ఆచార్యులు తెలియజేయుచున్నారు. ఆత్మ విలక్షణం, దేనితోనూ కలవదు, ఏది అది అవదు, ఏదిగా మారదు, అన్నీ దానిలోనే ఉన్నాయి. ఏది అంటకుండా ఉన్నది అది. అన్నీ దానిలోనే ఉన్నాయి, ఏకకాలంలో అది అంటకుండా కూడా ఉన్నది, సాక్షిగా ఉన్నది, ప్రకాశ్యముగా లేదు, ప్రకాశముగా ఉన్నది. ఈ లక్షణాన్ని జడచేతన విమర్శ అంటారు. ప్రకాశ్యం ప్రకాశీకరోతి, ప్రకాశించుట అన్నది మాత్రమే దాని లక్షణం, ప్రకాశించబడుట అన్న లక్షణం దానికి లేదు. స్వకీయ పరకీయ భేదములను విచారణ చేస్తుంది వేదాంత పంచదశి. చాలా జాగ్రత్తగా ఈ ఈ ఈ విచారణా క్రమాన్ని దాని మీద చూడాలన్నమాట. చదవండి. చూడబడు వస్తువులు చూచువాని కన్నా అన్యమైనవి. ఇది ప్రకాశ్యం ప్రకాశం. చూడబడు వస్తువులు చూచేవాడి కంటే భిన్నం, దృశ్యము ద్రష్ట కంటే భిన్నం. ఈ గులాబీ పువ్వు అందముగానున్నది అని ఒకడు చూసి చెప్పాడు అనుకోండి, ఆ గులాబీ పువ్వు వాడికంటే వేరుగా ఉన్నదని ఆ స్టేట్మెంట్లోనే ఉంది. మా అబ్బాయి అందంగా ఉన్నాడు, మీ అబ్బాయి నీకంటే వేరుగా ఉన్నాడు. మీ అబ్బాయి దృశ్యం, నువ్వు ద్రష్ట. అర్థమైందండి? ఇలా దేనికైనా అన్వయించుకోండి. ఇక ఈ హిమాలయ పర్వతములు అందముగానున్నవి, అందముగానుండుట దాని సహజ లక్షణం. చూచావు, దృశ్యం, ద్రష్ట. లేదు, ఇప్పుడు వాతావరణము చాలా బాగున్నది, ఆనందదాయకముగానున్నది, ఆనందదాయకముగా ఉండుట అది కూడా అందులో భాగమే. దృశ్యం అంటే కేవలం కళ్ళు చూసేదే కాదు, జ్ఞానేంద్రియాలు చూసేవన్నీ చూచేవి. తిని చూచుట, మాట్లాడి చూచుట, పట్టుకొని చూచుట, విని చూచుట, కని చూచుట, అన్నీ చూడటమే. చూడటం అంటే విచారణ చేయుట, జ్ఞాన నిర్ణయం తీసుకోవడం, బుద్ధిని వాడటం. విచక్షణా జ్ఞానాన్ని వాడడానికి చూడటం అని పేరు. నిన్న మనం కూడా చెప్పాను. చూచుట దర్శనము, చూపు దర్శనము, దృక్రహితము. కాబట్టి ఇప్పుడు మనం దర్శనం అన్న స్థాయిలో మనం మాట్లాడుతున్నాం. ఏమన్నా కనపడనివ్వండి, ఆ దర్శనంలో ఎవరుంటారు? దృశ్యం ఉంటుంది, ద్రష్ట ఉంటుంది. దృశ్యము ద్రష్ట
దృక్ స్థితికి చేరాలంటే రెండూ నిరసించబడాలి. రెండూ నిరసించబడాలి అంటే ముందు దేన్ని నిరసించాలి అంటే దృశ్యాన్ని నిరసించాలి, తరువాత ద్రష్ట నిరసించాలి, ఆ తదుపరి దృక్కు నిరసించాలి. దృక్, దర్శన, ద్రష్ట. కానీ ఇది త్రిపుటిలోది కాదు. దృక్కేమో ద్విపుటిలోది, దృశ్యము, దర్శనము, ద్రష్ట మాత్రమే త్రిపుటిలోది. ఈ త్రిపుటి ద్విపుటి భేదాన్ని జాగ్రత్తగా పట్టుకోగలగాలి. ద్విపుటి కైవల్యం, పరము పరాత్పరమునకు సంబంధించింది. త్రిపుటి బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది, బ్రహ్మనిష్టకు సంబంధించింది, ఆత్మనిష్టకు సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి త్రిపుటి దృశ్యము, దర్శనము, ద్రష్ట. దృశ్యము కంటే ద్రష్ట ఎప్పుడూ భిన్నమే అయి ఉన్నాడు. ముందు ఈ లక్షణాన్ని జాగ్రత్తగా గుర్తుపడితే నీ శరీరం నీకు దృశ్యం, నీ ఇంద్రియాలు నీకు దృశ్యం, నీ చిత్తవృత్తులు నీకు దృశ్యం, నీ అవస్థాత్రయం నీకు దృశ్యం, నీ నీ తాపత్రయం నీకు దృశ్యం, నీ విషయాలు నీకు దృశ్యం, నీ జనన మరణాలు నీకు దృశ్యం. ఎందుకండి ఇలా దృశ్యం దృశ్యం అని చెప్తున్నారు? యదృశ్యం తన్నస్యం. తత్స్థితి అందు ఇవి లేవు. తన్నస్యం అంటే అర్థం ఏంటంటే తత్స్థితి అందు దృశ్యములు లేవు. అక్కడ తత్స్థితి అని ఎవరున్నారండి? ద్రష్ట ఒక్కడే ఉన్నాడు, దృక్ ఒక్కటే ఉంది. వాటి గొడవ సంగతి పైన చెప్తాం. ముందు ఎక్కడ దాకా రావాలి? త్వం పదార్థవాచ్యాన్ని విచారణ చేస్తున్నాడు. ఈ త్వం పదార్థవాచ్యం ఏమైపోయి ఉన్నాడు? ఇప్పుడు దృశ్య సంగతమై ఉన్నాడు, దర్శన సంగతమై ఉన్నాడు. వీడిని దీంట్లోంచి విడిపించాలి. మొట్టమొదటి విడిపించకపోతే వీడు జ్ఞాని కాలేడు. చిన్నపిల్లవాడికి ఏమనిపిస్తుంటుందంటే జూకి వెళ్దామా, పార్క్కి వెళ్దామా, ఓషన్ పార్క్ వెళ్దామా, లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్దామా, లేకపోతే ఏదన్నా సూపర్ మార్కెట్కి వెళ్ళి విండో షాపింగ్ చేద్దామా, లేదంటే ఆన్లైన్ షాపింగ్ చేద్దామా. వాడు స్థిరంగా ఉండడు. ఎందుకని అంటే వస్తుమయ జగత్ లోపల విపరీతంగా తిరుగుతూ ఉంటుంది. వస్తుమయ జగత్. అందుకని వస్తువు సుఖం ఇస్తుంది అనే భ్రాంతి బలంగా ఉంది. కాబట్టి అదేగా గృహస్థాశ్రమం అంటే. ప్రపంచంలో కనపడ్డవని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఇది సుఖం ఇస్తుంది, ఇది సుఖం ఇస్తుంది. ఆ తర్వాత వాడు కూర్చోడానికి ప్లేస్ ఉండదు. ఇల్లు కట్టినప్పుడు పెద్దగానే ఉంటుంది. ఇల్లంతా నింపేస్తే నిలబడడానికి కూర్చోడానికి ప్లేస్ ఉంది. వస్తువులన్నీ చుట్టూతా పెట్టుకుని మధ్యలో నేల మీద కూర్చుంటాడు. వస్తువులు తీస్తే కానీ వీలు కాదు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఉన్న వస్తువులన్నీ తీయాల్సింది. ఏ వైదిక కార్యక్రమం చేయాలన్నా చూడండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ ఇల్లంతా సదరమే సరిపోతుంది. నిజానికి వాడి ఇంటికి వచ్చే అంతమంది వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? మనం అసలు వైదిక కార్యక్రమం కోసం విత్ అన్న ధాతువుతో ఏర్పడిన విజ్ఞానాన్ని పొందడం కోసం గృహం కట్టాం. చిట్ట చివరికి వైదిక కార్యక్రమం నిర్వహించడానికి అవకాశము, స్థానము లేకుండా వస్తువులతో నింపేస్తాం. కారణం ఏమిటంటే వస్తువులే సుఖం ఇస్తాయని భ్రాంతి. ఇది దృశ్య భ్రాంతి. ఉదాహరణ చెప్తా మీకు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఒక చెట్టు నిండా పూలు వచ్చేసి ఆకులు కనబట్టాలి. ఆహా ఎంత బాగుందో అని ఒక ఆవిడ ఆనందపడుతోంది. ఇంతలో వెనక నుంచి ఎవరో చెప్పారు, యదృశ్యం తన్నశ్యం కదా అని. అంటే చెళ్ళమని వీపు మీద చరిచి చెప్పినట్లు మేలుకుంది. సత్యం కదా. సాయంత్రం వచ్చి చూడు, ఆ పూలన్నీ రాలిపోతాయి. వట్టి మూడైన చెట్టే ఉంటుంది. అప్పుడు ఒకటే ఆకులే ఉంటాయి, ఆ పూలన్నీ ఉండవు. మరి ఇప్పుడు పూలతో ఉన్నటువంటి చెట్టు మహదానందకారకంగా కనబడింది. దృశ్యం, దృశ్యవారితం. జాగ్రత్తగా దృశ్యాన్నించి ద్రష్టను వేరు చెయ్యి. చూచేవాడవు నువ్వు, చూడబడే దృశ్యం కాదు. ప్రకాశ్యం ప్రకాశం, ద్రష్ట ప్రకాశం. దృశ్యం ప్రకాశ్యం. ఈ ద్రష్టలో ఉన్న ప్రకాశం దాని మీద ప్రసరించి ప్రతిఫలించి ఆ దృశ్యాన్ని గుర్తించావు. గుర్తిస్తే దాని ఎమ్మడబడి నేను ఎవరు పొమ్మన్నారు? చూడండి, ప్రపంచంలో ఇవాళ కొన్ని వైపరీత్యపు పోకడలన్నీ దృశ్య ప్రపంచం మీదనే ఉన్నాయి.
ఎంతో వైపరీత్యం వచ్చేసింది. ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి వైపరీత్య ప్రపంచానికి అవి కలియుగం అంటే ఏమిటంటే ప్రతి జ్ఞానేంద్రియానికి ఒక వైపరీత్య ప్రపంచం కనబడింది. ఘనిష్టమైన తామసికం. అట్లా రకరకాలైనటువంటి దృశ్య ప్రపంచాలు, రకరకాలైనటువంటి వినే ప్రపంచాలు, రకరకాలైన తినే ప్రపంచాలు, రకరకాలైనటువంటి స్పర్శకు సంబంధించిన ప్రపంచాలు. అసలు ఘ్రాణ ప్రపంచం అయితే చెప్పేదే లేదు. సువాసనలు భూమండలంలో దేన్నైనా సరే ఏ రూపకంగా అయినా కన్వర్ట్ చేసేయచ్చు. అదేమిటది సెంట్లు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, సుగంధ ద్రవ్యాల యొక్క స్ప్రేలు, సెంట్లు ప్రపంచం. ఇలా 5 జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు విషయానందాన్ని అనుభవిస్తున్నావన్న సత్యాన్ని గ్రహించి ఈ వైపరీత్య ప్రపంచం తామసిక ఘనిష్టంగా తయారైంది. దీని నుంచి జాగ్రత్తగా ఋషిప్రోక్తమైన జీవన విధానంతో ఈ దృశ్యం నుంచి ద్రష్టగా నిన్ను నువ్వు వేరు చేసుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్కి నన్ను ఒకసారి పట్టుకెళ్ళారు. ఈ సూపర్ మార్కెట్లో మీ ఇష్టం వచ్చింది కొనుక్కున్నారు. మొదటి గేట్ నుంచి చూస్తూ వెళ్ళా. ఎంట్రీ పాయింట్లో ఘ్రాణ ప్రపంచం, ఇంకొద్దిగా లోపలికి వెళ్ళా వినే ప్రపంచం, సౌండ్ ట్రాక్ ప్రపంచం, ఇంకొద్దిగా లోపలికి వెళితే అంత వస్త్రాలు, స్పర్శ ప్రపంచం, ఇంకా కొద్దిగా లోపలికి అక్కడంతా కూడా దృశ్య ప్రపంచం, రకరకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, వాటిలో దృశ్యాలు రకరకాల ఎట్సెట్రా. ఆ టీవీ అద్భుతంగా ఉంది, ఈ టీవీ అద్భుతంగా ఉంది, ఆ మొబైల్ అద్భుతంగా ఉంది, ఈ ల్యాప్టాప్ అన్నిట్లో ప్లే అయ్యేది ఒకటే దృశ్యం. ఏతావాత చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే నాకు నవ్వొచ్చింది. ఏమిటి వీడేదో ప్రతిదానికో భిన్నం అని చెప్తూ ఉంటాడు. ఏతావాత అన్నిట్లో ఒకే ఛానల్ రన్ అవుతూ ఉంటుంది. ఏమిటంటే అబ్బో దీనికంటే చాలా వేరేనండి అంటాడు. సో మెనీ వేరియేషన్స్ అంటాడు. సో ఇదంతా ఏమిటయ్యా? దృశ్య ప్రపంచం. ఓవరాల్గా ఇట్లా చూస్తే ఏం కనబడింది? శ్రోత్వ చక్షు ఘ్రాణ జ్ఞానేంద్రియాలే, 5 జ్ఞానేంద్రియ ప్రపంచాలు. రసం, చిట్ట చివరికి తిరిగి అలసిపోతాడని ఫుడ్ కోర్ట్ కూడా అందులోనే ఉంది. అలసిపోయి శుభ్రంగా అక్కడికి వెళ్ళి తిని తాగి మళ్ళా కారెక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదే సూపర్ మార్కెట్. ఇంతకు మించి వేరే ఏం లేదు. ఈ జగత్ అనేదే ఓ పెద్ద సూపర్ మార్కెట్. ఇంతకు మించి ఏముంది? ఇలా జాగ్రత్తగా దీన్ని దృశ్య ప్రపంచంగా చూడు. నీవెవరు? ద్రష్టవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్లో నేను కొనతగిన వస్తువు కానీ ఏం కనబడలేదు. అలా చూసి ఒడిచేలతో వచ్చాను. ఏమండి ఏమీ కొనలేదా మీరు అన్నారు. ఏముంది నాయన ఇందులో? ఇదంతా దృశ్యం కదా. ఇందులో నేనేం కొనవలసింది, పొందవలసింది, అనుభవించవలసింది ఏం కనపడలేదు. జీరో. ఏమండి 100 కోట్ల రూపాయల సూపర్ మార్కెట్ అండి ఇది. 100 కోట్ల సూపర్ మార్కెట్లో మీకు ఒక్క వస్తువు లభించలేదా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్. ఎందుకని? నేను ద్రష్టను, దృశ్యాన్ని కాదు. ఆకర్షణ లేదు కదా. విలక్షణం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విలక్షణం అన్నటువంటి మాట నిన్ను ఆకర్షణలో నుంచి, ఆసక్తిలో నుంచి బయటపడేస్తుంది, తాదాత్మ్యతలో నుంచి బయటపడేస్తుంది. ఇలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరీక్ష ఈనాడు నాకెవరో ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్లో పెడితే నా బాల్యంలో నాకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు విజయవాడ ఎగ్జిబిషన్లో మా నాన్నగారు పెట్టారు. ఈ పిల్లవాడు ఏం చేస్తాడో చూద్దామని చేతికి డబ్బులు ఇచ్చారు. నీ ఇష్టం వచ్చింది కొనుక్కొచ్చుకోపో, 2 గంటల టైం నేను ఇక్కడే ఉంటాను అన్నా. తిరిగి వచ్చేటప్పటికి చేతిలో పాప్కార్న్ ప్యాకెట్తో వచ్చాను. ఆ రోజుల్లో పాప్కార్న్ ప్యాకెట్ ఖరీదు 10 పైసలు అంతే. ఇచ్చిన 100 రూపాయల్లో ఖర్చు అయినటువంటిది కేవలం 10 పైసలు. వాడు 100 రూపాయలకి చిల్లర లేదన్నాడు. ఇలాంటి పరిస్థితి. 8 ఏళ్ల వయసు అప్పుడు కూడా ఆకర్షణలేమే. ఇప్పుడు 50 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పుడు ఆకర్షణలేమే. ఎందుకని? అక్కడేం పొందదగిందేమి లేవు. అవన్నీ దృశ్యాలుగా కనబడుతున్నాయి. నేను విలక్షణంగా తోస్తున్నా, భిన్నం. వాటికున్న దృశ్య లక్షణాలు నాకు లేవు. ఎందుకని? అవన్నీ మారిపోతున్నాయి, పరిణామశీలమై ఉన్నాయి.
అవి ప్రకాశ్యములు. ఆ వస్తువును చూడగానే ఆ వస్తువులో ఉన్నటువంటి దోషం కనబడిపోతుంది. ముందు ఈ పరిణామాన్ని సాధించాలి. ఎవరైతే ఈ దృశ్యవారితం, దృశ్యం వెంబడ పడేటటువంటి లక్షణంలో నుంచి బయటపడతాడో వాడు మాత్రమే జ్ఞాని. వచ్చిన పేషెంట్ అందంగా ఉన్నాడా, కురూపిగా ఉన్నాడా, విరూపిగా ఉన్నాడా, అరూపిగా ఉన్నాడా చూడడు డాక్టర్. ఆయన పని వైద్యం చేయడమే. వాడు లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎలా అన్నా ఉండనివ్వండి. దట్స్ ఇమ్మెటీరియల్ ఫర్ హిమ్. నామము రూపము, సుబ్బారావా, అప్పారావా, వెంకటలక్ష్మ, సుబ్బలక్ష్మి డజంట్ మీన్. ఆయన పని ఎంతసేపు జాగ్రత్తగా వైద్యం చేయడమే, ఆరోగ్యాన్ని అందించడమే. గురువు పని తనను ఆశ్రయించినటువంటి వాడు ఎటువంటి సంస్కారం వాడైనా కావచ్చు, తన పని జ్ఞానాన్ని నిలపడమే, తన పని స్వరూప జ్ఞాన నిష్టలో నిలపడమే. మరెవరైనా కావచ్చు, ఏం భేదం లేదు. ఎందుకని? స్వరూప జ్ఞాన నిష్ఠుడై చూస్తాడు. ఆశ్రయించినటువంటి వాడికి ఆ సమస్యలు జాగ్రత్తగా. అందుకని దృశ్య విలక్షణమైన ద్రష్ట, ఈ రెండు మాటలని చాలా జాగ్రత్తగా పట్టుకుని ఉపాధిత్రయానికి విలక్షణమైన ద్రష్టను పట్టుకోమంటాడు. అందుకని ఉపాధిత్రయం దృశ్యం. స్థూల సూక్ష్మ కారణ జాగ్రత్త స్వప్న సుషుప్తి, సత్వ రజస్ తమో గుణాలు. ఇలా ఎన్నన్నా చెప్పుకోండి. మనం సాధారణంగా ఇలాగా చిన్ముద్ర చూపిస్తూ ఉన్నటువంటి దక్షిణామూర్తిని, అవతార్ మెహర్ బాబాని, ఇలా అనేక మంది ఈ చిన్ముద్ర ద్వారా బోధించారు. అదేమిటి ఈ మూడు అంటే? ఆ మూడు త్రిపుటి. నిలబడ్డ 3 వేళ్ళు త్రిపుటి. వంచినటువంటి మొదటి వేలు చూపుడు వేలు జీవుడు, స్థిరంగా ఉన్నటువంటి బటన వేలు పరమాత్మ. జీవాత్మ పరమాత్మ. జీవాత్మ పరమాత్మ ఐక్య అనుసంధాన సాధన ద్వారా నీవు త్రిపుటి అసత్తని, త్రిపుటి అనిత్యమని, త్రిపుటి అనాత్మయని విసర్జించు, దూరంగా పెట్టు. చదవండి. అవస్థాత్రయమును నేను దర్శించుచున్నాను గనుక దృశ్యమైన ఉపాధిత్రయమునకు విలక్షణమైన వాడిని. అంటే రెండు పనులు ఒకసారి అయిపోయినాయి. నేను అవస్థాత్రయము కాదు, జగత్రయము కాదు, శరీరత్రయం కూడా కాదు, గుణత్రయం అసలు కాదు. ద్రష్ట లేనిదే దృశ్యము తెలియబడదు. అంతే కదా. నువ్వు లేకపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి సూపర్ మార్కెట్ అంతా చూపెట్టావు అనుకోండి, ఏం తెలుస్తుంది దానికి? ఏం తెలియదు. పోనీ కళలు తెలుస్తాయా? అది తెలియదు. పోనీ నిద్ర తెలుస్తుందా? ఏమీ తెలియదు. కాబట్టి కేవల జడ వస్తువు అయినటువంటి శరీరానికి శరీరత్రయము లేదు, జగత్రయము లేదు, తాపత్రయం లేదు, అవస్థాత్రయం లేదు, రుణత్రయం లేదు, గుణత్రయం లేదు, ఏ త్రయం లేదు దానికి. అది జడ వస్తువు. మరి ఎవరికయ్యా ఇవన్నీ ఉన్నాయి? సూక్ష్మాంగం భోగ సాధనం. దానికి గొడవంతా, వేరే దానికి లేదు. మరి నీవెవరు? నేను స్థూలము కాదు, సూక్ష్మము కాదు, భోగ సాధనము కాదు, భోగాయతనము కాదు. నేను విలక్షణుడను, సర్వసాక్షిని, సర్వాధారుడను, సర్వధారి. సర్వానికి ఆధారము నేనే, సర్వమును ధరించిన వాడను కూడా నేనే, సర్వము అయిన వాడను కూడా నేనే. అందుకని బ్రహ్మమునకు అనేక సిద్ధాంతాలని అనేక కాలాల్లో ఆపాదించబడినాయి. వివర్తవాదమని, సమన్వయవాదమని, వార్తీకవాదమని, ఇలా రకరకాల వాదాలతో బ్రహ్మమును నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. శాస్త్ర ప్రమాణంతో చెప్పినటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి, శబ్ద ప్రమాణంతో. అలా కూడా శృతి ప్రమాణంతో చెప్పినటువంటి బ్రహ్మమును నిర్ణయం చేసిన పద్ధతులు కూడా ఉన్నాయి. ఇలా షట్ ప్రమాణ సహితంగా బ్రహ్మమును నిర్ణయిస్తూ ఉంటాం. పరోక్ష అపరోక్ష శబ్ద వాచిక దర్శన ప్రమాణములతో మనం నిర్ణయిస్తూ ఉంటాం. ఇవి ఎన్ని నిర్ణయించినప్పటికీ కూడా అది విలక్షణం. షట్శాస్త్ర విలక్షణం, షట్ ప్రమాణ విలక్షణం, షడైశ్వర్య విలక్షణం. మా జీవుడికి ఎంతసేపు షడైశ్వర్యాల మీదే దృష్టి, షట్ ప్రమాణాల మీదే దృష్టి, షట్ శాస్త్రాల మీదే దృష్టి. ఏ శాస్త్రాన్ని సరిపోతుందండి? ఇది ఏ పుస్తకంలో చెప్పారండి? ఇది ఏ మహానుభావుడు చెప్పాడండి?
అని అడిగేవాళ్ళు కొంతమంది. ఇది ఏ ఐశ్వర్యాన్ని ఇస్తుందండి అని అడిగే విభాగాలు కొంతమంది. ఇది ఏ ప్రమాణానికి సరిపోతుందండి అనేవాళ్ళు కొంతమంది. ఇవన్నీ దృశ్యన్నాయనా. ఎందుకని? ఇవన్నీ జాగ్రత్తావస్థలోనే కదా. ఆ జాగ్రత్తావస్థ అనేదే పెద్ద దృశ్యం. స్వప్నావస్థలోకి పోతే ఈ మొత్తం గోలంతా పోయింది. స్వకల్పితం స్వకపోల కల్పిత ప్రపంచం వచ్చేసింది అక్కడ. జాగ్రత్తగా అవస్థాత్రయాన్ని దృశ్యంగా చూడు, శరీరత్రయాన్ని దృశ్యంగా చూడు, గుణత్రయాన్ని దృశ్యంగా చూడు, తాపత్రయాన్ని దృశ్యంగా చూడు. ఇలా ప్రతి దానిని దృశ్యము ద్రష్ట ఈ వేరు చేయడం రావాలి మొట్టమొదటి. దీనికి విచక్షణా జ్ఞానం అని పేరు, దీనికి విద్య అని పేరు. పరావిద్య అపరావిద్య, మళ్ళా విద్యలో స్థాయి భేదాలు రెండు ఉన్నాయన్నమాట. ఇట్లా జాగ్రత్తగా గుర్తించి వేరు చెయ్యి. చదవండి. కనుక ద్రష్టయే సత్యము, దృశ్యము అసత్యము. అంతే, సత్ అసత్ విడగొట్టేశాడు. ఇప్పుడు ద్రష్ట సత్యం. ఎందుకని? నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో దృశ్యాలు చూసావు, ఎన్నో దేశాలు చూసావు, ఎన్నో ప్రపంచాలు చూసావు. ఎన్నింటిని చూసినా ద్రష్ట అలాగే ఉన్నాడు. స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, యూనివర్సిటీకి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, పిల్లల పెళ్లి కూడా చేశాడు. ఏం మారింది? ఏమీ మారలేదు. ఎక్కడ మారలేదు? ద్రష్ట స్థితిలో మారలేదు. దృశ్య స్థితిలో అంతా మారిపోయింది. ప్రతి వాళ్ళు దృశ్య స్థితి గురించే చర్చించుకుంటూ ఉంటారు. మా చిన్నప్పుడు అండి అంటాడు. ఈ చిన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంది అసలు? ఇప్పుడు 1950లోనండి అంటాడు. స్వతంత్రం వచ్చిన కొత్తల్లోనండి అంటాడు. లేకపోతే 1857కి వెళ్తాడు. బ్రిటిష్ వారి పరిపాలనకు ముందండి అంటాడు. లేకపోతే ద కింగ్ అశోక రూల్ దిస్ కంట్రీ అని అక్కడి నుంచి మొదలు పెడతాడు. ఎంతసేపు ది గ్రేట్ అలెగ్జాండర్ వెన్ ఇన్వేడెడ్ ఇండియా అంటూ అక్కడి నుంచి మొదలు పెడతాడు. లేకపోతే ఇదంతా దృశ్యం. వ్యష్టి అయినా అంతే, సమిష్టి అయినా అంతే. సృష్టి స్థితి లయములు దృశ్యం. ఇక్కడ బ్రహ్మనిష్ఠుడికి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాత్రయం దృశ్యం. ఎక్కడ? ఆత్మనిష్ఠుడు. చూడండి, ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తులు, అక్కడ సృష్టి స్థితి లయాలు. ఇక్కడ సాక్షి ఆత్మ, అక్కడ సాక్షి బ్రహ్మం. ముందు ఈ సృష్టి స్థితి లయ సాక్షి అయినటువంటి బ్రహ్మమును నువ్వు గుర్తించాలి, బ్రహ్మనిష్టను పొందాలి. ఆ తదుపరి చూద్దాం పరబ్రహ్మం, ఆ తదుపరి చూద్దాం పరబాహ్య నిర్ణయం. ముందు అక్కడ దాకా నీకు అనుభవంలో నిర్ణయం రాకపోతే, ఆ నిర్ణయం మీద నువ్వు ఉండలేకపోతే, దృశ్యం చేత ఆకర్షించబడేటటువంటి లక్షణాన్ని నువ్వు పోగొట్టుకోకపోతే, నీకు కర్మచక్రంలో జన్మ తప్పదు. చూడండి, జన్మ రహస్యం ఇందులోనే ఉంది. ఈ దృగ్దృశ్య వివేకానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే, ఇది బ్రహ్మనిష్టకి పరబ్రహ్మ నిర్ణయానికి మధ్యలో ఉంటుందండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరెవరికైతే దృశ్య లక్షణం గనక విడవలేకపోయాడో వాడేమవుతాడు అంటే తప్పక కర్మచక్రంలో జన్మెత్తక తప్పదు. అందువల్ల ఈ దృశ్యమును మొదటే ప్రకాశ్యం, జడం, ఇది లేనిది, అసత్, అనాత్మ అని వర్జించుము, విసరివేయ్, వదలుము. త్యజేత్ అజ్ఞాన నైర్మాలిన్యం. త్యజేత్, ప్రయత్నపూర్వకముగా త్యజించుము. త్యజించానన్న భావమును కూడా విడువము. చదవండి. నేను సత్యస్వరూపమునై ఉన్నాను. ఈ నేను జాగ్రత్తావస్థలో విషయాకార జ్ఞానమై తెలియచున్నది. స్వప్నావస్థలో మనోకల్పిత దృశ్యములుగా తెలియచున్నది. నేను ఉండుట చేత సుషుప్తిలో ఏమీ తెలియకున్నను, అలా తెలియట లేదు అనే విషయమును తెలుసుకొనుచున్నాను. వెరీ ఇంపార్టెంట్. 3 మాటల్లో చెప్పేశాడు. అందుకని జగత్ స్థూల దృశ్యం, స్వప్నం
సూక్ష్మ దృశ్యం. గాఢ నిద్రావస్థ, ఏం తెలియట్లేదండి, హాయిగా నిద్రపోయాను. ఏమైపోయిందో అంతా కూడా, ఈ ప్రపంచం ఏమైపోయిందో, నేనేమైపోయాను, వాడేమైపోయాడు, వీళ్ళందరూ ఏమైపోయారో నాకు తెలియదు. ఆ తెలియకపోవడమేరా బాబు నువ్వు ఉండటం. నువ్వు ఉన్నావా లేదా? తెలియట్లేదని చెప్పేవాడు ఉన్నాడా లేదా? ఆ తెలియడం లేదనేది కూడా విషయమే. ఇలా జాగ్రత్తగా గుర్తుపట్టు. లేచి రావడం, లేచావాలేదు తెలియదు, తీసేవాలేదు తెలియదు. చదవండి. దర్పణము ముందు వస్తువునుంచగానే అద్దము ఆ వస్తువును ప్రతిబింబించును. అద్దము ఎదుట ఏమీ లేనప్పుడు అది దేనిని ప్రతిబింబించదు. అలాగే అలాగే చైతన్యం ఉండుట వలన వస్తు జ్ఞానము కలుగుచున్నది. వస్తువులున్నను లేకపోయినను అలా ఉన్నవని లేవని తెలుసుకోను నేను లేకపోవటం లేదు. అంతఃకరణ అద్దము వలె పరిశుద్ధమైనచో అది ఆత్మను అవగతము చేసుకొనగలదు. మావి చేత శిశువు, అలాగే దుమ్ము చేత అద్దము, బూడిద చేత నిప్పు, ఈ మూడు కవర్ అయి కనబడుతుంది. కవర్ అయి కనబడడం వినపడుతుందా? వినిపిస్తుందండి. ఈ ఈ మూడింటిని అట్లా ఉండటం చేత ఏమైందట, అది సరిగ్గా ప్రతిబింబించటం లేదు. అద్దం మీద దుమ్ము ఉంటే ప్రతిబింబం ఎట్లా కనబడకుండా పోయిందో, ఈ దృశ్య మాలిన్యం, త్రిపుటి అనే మాలిన్యం అద్దం మీద ఆవరించబడటం చేత స్వరూప జ్ఞానం సరిగా కనబడటం లేదు, స్వప్రకాశం కనబడటం లేదు. ఇక్కడ రెండు ఉపమానాలను ఒకే చోట ఇమిడ్చారు. ఒకటేంటి, అద్దం, ప్రతిబింబం. అద్దం ముందు ఏదైనా వస్తువు పెట్టినప్పుడే అద్దంలో దాని ప్రతిబింబం కనబడింది. ఏ వస్తువు లేకపోతే అది దేన్ని ప్రతిబింబించదు, ఊరకు ఉంటుంది అంతే. మన అంతఃకరణం అద్దం లాంటిది. నువ్వు దాని ముందు ఏదో ఒక దృశ్య ప్రపంచాన్ని ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రతో సహా జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడింటిలోనూ ఏదో ఒక దాని ముందు తెచ్చి పెడుతూ ఉన్నాడు. గాఢ నిద్రావస్థలో ఏమీ తెచ్చి పెట్టకుండా ఊరకున్నాడు. అప్పుడు మాత్రం అద్దం లేదా? ఉంది, కానీ ఏ దృశ్య ప్రపంచం లేదు, ఏ వస్తువు లేదు. మెల్లిగా దిగొచ్చాడు స్వప్న ప్రపంచంలోకి. తనను తానే భావనాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ వస్తువులను కూడా సృష్టించాడు, భోగించాడు, సుఖ దుఃఖ నిర్ణయం కూడా చేసేసాడు. దేని సహాయంతో? అంతఃకరణం అనే అద్దం సహాయంతో. అంతఃకరణం కేవలం అద్దం లాంటిది, అంతరింద్రియం కాదు. అంతరింద్రియం అన్నప్పుడు ప్రత్యేగాత్మతో సహా, ప్రత్యేగాత్మ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ప్రత్యేగాత్మ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 5 చెప్పినప్పుడు అంతరింద్రియాలు. ప్రత్యేగాత్మను పక్కకు పెట్టి మనోబుద్ధి చిత్తాహంకారాలంటే అంతఃకరణం. ఈ మనోబుద్ధి చిత్తాహంకారములు అనేవి అద్దం వంటి ఉపకరణం, అంతవరకే. దీంట్లో ఎవరు తెలియబడాలి? అసలు ఆధారమైన ప్రత్యేగాత్మ తెలియబడడం కోసమని ఈ అద్దం వచ్చింది. ప్రకాశాన్ని తెలుసుకోవడం కోసం అద్దం. కానీ ప్రకాశాన్ని తెలుసుకునే పనిలో లేకుండా ప్రకాశ్యాన్ని తెలుసుకునేటటువంటి పనిలో పడిపోయాడు. ఇది వచ్చిన చిక్కు. ఇప్పుడు ఈ విచక్షణా జ్ఞానం ఎవరికి లోపించింది? నేననే జీవుడికి లోపించింది. తన స్వప్రకాశాన్ని, సత్స్థితిని, తన చైతన్యాన్ని, తన జ్ఞానాన్ని
తన ప్రకాశాన్ని, తన ఆనందాన్ని అనే 5 లక్షణాలను ఎప్పుడైతే జీవుడు తెలుసుకున్నాడో వీడు ఆత్మస్వరూపుడయ్యాడు. వీడు అంతరాత్మ, వీడు పరమాత్మ. ఇలా స్థాయి భేదంగా ఎదిగాడు. ఎప్పుడైతే ఇదే జీవాత్మ ప్రకాశ్యం అనేటటువంటి అవస్థాత్రయం అనేటటువంటి త్రిపుటి అనే దృశ్యం వైపు సంగత్వం చెందాడు, అద్దం ముందుకి వాటిని తెచ్చి పెట్టడం మొదలుపెట్టాడు. జాగ్రత్త అవస్థలో జాయతే గచ్చతే ఇది జగత్ అయినటువంటి జగద్భావానికి సంబంధించినటువంటి దృశ్యాలని తెచ్చిపెట్టి అది చేద్దామా ఇది చేద్దామా, అలా చేద్దామా ఇలా చేద్దామా, అలా ఉందామా ఇలా ఉందామా, ఇది చేయాలా అది చేయాలా, ఇంతసేపు ద్వంద్వానుభవాలకు సంబంధించిన అనుసంధానమే చేశాడు. చేసేటప్పటికి ఏమైపోయింది? అంతా దృశ్యమే, నీవో ద్రష్టవి. ఇలా ప్రతి దానిని అద్దము ప్రతిబింబము. వేదాంతంలో గొప్ప విచారణ ఈ దర్పణ దృశ్యమానం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ ఆత్మబోధ మొత్తం అంతా మొదటి శ్లోకంలోనే పూర్తి చేసేసారు. ఒకే ఒక సూట్ అయిన మాట అనమాట ఇది. దర్పణ దృశ్యం, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఆహా అద్భుతం అన్నప్పుడల్లా ఈ దర్పణ దృశ్యం నీకు స్ఫురించాలి. అలా ఎవరికైతే స్ఫురిస్తుందో ఇది వట్టిదే కదా, ఇది లేనిది కదా అని ఎవ్వరు నీకు చెప్పక్కర్లా. స్వబోధే ప్రబోధే, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. అవబోధే, స్వబోధ అవబోధ ప్రబోధ, నీకు నీకే స్ఫురించేస్తుంది. అయ్యో మరలా దృశ్య ప్రపంచం. టీవీ ముందు కూర్చున్నాడు, 330 ఛానల్స్ తిరగేశాడు, అన్ని దృశ్యాలే. అందులో ఏదైనా సత్యం ఉందా? లేదు కదా. అట్లాగే రోజు తనలో కూడా ఓ టీవీ తిరుగుతుంది, ఓ స్టూడియో, ఓ ఛానల్, ఓ ఆడియో వీడియో. జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో. కానీ ఇవన్నీ దృశ్యములు, ప్రకాశ్యములు. నీవు స్వరూప జ్ఞానం, స్వప్రకాశం, స్వాత్మ, ద్రష్ట. చదవండి. అంతఃకరణ అద్దము వలె పరిశుద్ధమైనచో అది ఆత్మను అవగతం చేసుకొనగలదు. ఇదే జ్ఞానం. అంతే. జ్ఞానం అంటే ఏమిటి? పరిశుద్ధాంతఃకరణ యందు ప్రతిఫలించిన స్వాత్మ ప్రకాశం. స్ట్రైట్ ఆన్సర్. జ్ఞానం అనగా ఏమి? శుద్ధాంతఃకరణమునందు ప్రతిఫలించినటువంటి స్వాత్మ ప్రకాశాన్ని గుర్తుపట్టుట. 3 అవస్థలలోనూ స్వాత్మ ప్రకాశమే అయి ఉండుట, ప్రకాశమే నేనుగా ఉండుట. వాడికి ఇప్పుడు నామరూపాలు లేవు, నటనలు లేవు, క్రియలు లేవు, కర్తవ్యాలు లేవు, కర్మ లేదు, ఏమీ లేదు. వాడు సూర్యుడు వంటి వాడు. వాడు సచ్చిదానంద స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు, త్రిపుటికి విలక్షణుడు, ద్రష్ట, ఆత్మ. ఎష్టిగా ఎవరైతే అవస్థాత్రయాన్ని దాటారో వాళ్ళు ఆత్మనిష్ఠులు. ఎవరైతే సమిష్టిగా సృష్టి స్థితి లయాలను దాటారో వాడు బ్రహ్మస్వరూపుడు. చదవండి. కనుక ఉపాధిత్రయమునకు విలక్షణమై మల విక్షేప ఆవరణాది దోషములు నశింపచేసుకొని వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆత్మవిధుడంటే తను ఈ శరీరంతో మల విక్షేప ఆవరణ దోషాదులను పోగొట్టుకున్నవాడు. దానికి దోషత్రయం అని పేరు. ఇంకో త్రయాన్ని ప్రతిపాదించారు పేరు దోషత్రయం. మళ్ళీ వీటిలో అంతర్గతంగా 1, 2, 3 వేరే ఉండొచ్చు. మలత్రయంలో మలంలో 3, విక్షేపంలో, అట్లాగే ఆవరణలో, ఇలా రకరకాల స్థాయి భేదాలతో మళ్ళీ దాన్ని మనకి వివరించి చెప్తారు. ఏదైనా ఇది దోషత్రయం. ఈ దోషత్రయమును పోగొట్టుకున్న వాడెవడో వాడు ఆత్మవిధుడు. అలా ఆత్మవిధులై భాషించమని ఆచార్యులు తెలియజేయుచున్నారు. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది.
ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి చేతలో దోషత్రయం ఏర్పడుతోందా? ఏ ఆవరణ చేతైనా పరిమితించబడుతున్నానా? ఏ దృశ్యం చేతైనా విక్షేపం చెందానా? ఏ మలం చేతైనా నేను స్ట్రాటిఫై అంటారు దీన్ని. స్ట్రాటిఫై అంటే జడ పదార్థంగా మారిపోయానా? దీనికి 3 ఉపమానాలు చెప్తారనమాట. తామసికమైనటువంటి లక్షణం మలత్రయం, రాజసిక లక్షణం విక్షేపం, సాత్విక లక్షణం ఆవరణ. తామసిక లక్షణం ఎందుకని అన్నారంటే మావి యందు శిశువు తయారవుతుంది. మావి చేత శిశువు కప్పబడేది. ఎప్పటికోప్పటికి ఏమవ్వాలి? ఆ గర్భస్థ శిశువు ఆ మావి అనే పొరని ఛేదించుకుని బాహ్య ప్రపంచంలోకి, పంచభూతాలలోకి జననం ఎత్తాల్సిందే. పరిణామం రావాలంటే, జ్ఞానం రావాలంటే తనను తాను తెలుసుకోవడం అనేది గర్భస్థ శిశువుగా వీలు కాదు ఒక అష్టావక్రుడికి తప్ప. అష్టావక్రమునేంద్రుడికి తెలిసింది, ఆ జ్ఞానం వచ్చింది. ప్రహ్లాదుడికి ఆ జ్ఞానం వచ్చింది. అట్లాంటి వాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు. మరి అలా ఎవరికి సాధ్యపడదు. కాబట్టి ఎందుకు సాధ్యపడలేదంటే వాడికి అప్పుడు ఇంద్రియ జ్ఞానం మావి చేత కప్పబడింది. స్వరూప జ్ఞానం ఉంది కానీ అవ్యక్తంగా ఉంది. గర్భస్థ శిశువుకి స్వరూప జ్ఞానం ఉంది కానీ అవ్యక్తంగా ఉంది. బాహ్య జ్ఞానమేమో, ఇంద్రియ జ్ఞానమేమో మావి చేత కప్పబడింది. కాబట్టి ప్రకృతి యొక్క ప్రేరణలను స్వీకరించగలిగే శక్తి లేదు. ప్రకృతి గురువుగా పనిచేసే అవకాశం లేదు. సహకారి కారణం వరకే పనిచేస్తుంది. తల్లి అయినా, తండ్రి అయినా, ప్రకృతి అయినా, పంచభూతాలని ఏదైనా గర్భస్థ శిశువుకి సహకారి కారణం మాత్రమే. వాడు పుట్టేటప్పటికి జ్ఞానం వ్యక్త రూపంలోకి వచ్చేసింది. ఇప్పుడు వ్యక్తంగా ఉన్న వ్యవహార జ్ఞానం స్వరూప జ్ఞానాన్ని మేలుకొల్పడానికి ఉపయోగపడింది. ఇది జననం అంటే. ఇదంతా దృశ్యమని, ఇదంతా వృధా అని దేహాంతర ప్రాప్తి కొరకు ఈ దేహాన్ని వదిలిపెట్టి మరో దేహానికి పోయాడు. వాడు జీవాత్మ. పోయేటప్పుడు ఏం చేశాడు? మల విక్షేప ఆవరణ దోషాలనే దోషత్రయాన్ని పట్టుకుపోయాడు. దీనికే కర్మ అని పేరు. ఈ దోషత్రయానికే కర్మ అని పేరు. ఎవడైతే అనుదినము ఏమండి సాధన ఎందుకు చేయాలండి? అందరి ప్రశ్న ఇదే. చదువుకుంటే చాలు కదా, నలుగురు కూర్చుని విచారణ చేస్తే చాలు కదా, సదాచారాన్ని పాటించడం ఎందుకు, సూర్యోదయాత్పూర్వం లేవడం ఎందుకు, చతుస్సంధ్య సాధన చేయడం ఎందుకు, ప్రణవానుసంధానం చేయడం ఎందుకు, మంత్రజపం ఎందుకు? అనవసరం కదా ఇవన్నీ. హాయిగా ఓ పుస్తకం పెట్టుకుని చదువుకుంటే నిర్ణయం చేస్తే అయిపోయేదానికి. ఈ సాధనలన్నీ వేస్ట్. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా అని పెద్దలు చెప్పారు కదా. ఎవరికి చెప్పారు? ఇది వేసుకోవాలి ప్రశ్న. అక్షరాభ్యాసం దశలోనే, ఏబిసిడీలు రాని దశలోనే వాడికి పిహెచ్డి ఇచ్చేద్దామా? ఎలా ఇస్తాం? కాబట్టి ఏ సాధనైనా అనాయాసంగా సహజంగా చేయగలిగే సామర్థ్యం వచ్చిన వాడికి చెప్పారు ఆ మాట. సాధనలకెల్లా మీరిన సాధన చేసినటువంటి వాడికి, సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడికి చెప్పాడు ఏ సాధనని. వాడికి ఎందుకు అసలు? వాడు సహజ స్థితిలో ఉంటాడు. ఎందుకని అంటే వాడికి ఎందుకు ఈ మాటలు చెప్పారయ్యా అంటే, వాడు ఈ ప్రపంచంలో వాడిని ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి ఉద్ధరించాలనే లోకోపకార కారణత్వం చేత కారయిత అవుతాడనమాట. అలా అవ్వద్దు. నువ్వు ఉండటం మాత్రముగానే ఉండి సంకల్పమును పూనకుండానే మౌనంగానే సహాయం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నవాడవు అని చెప్పడం ఆ కందార్థం యొక్క ఉద్దేశ్యం. బ్రహ్మనిష్టలో లాగా నువ్వు సంకల్పంలోకి దిగి రావక్కర్లేదయ్యా. నువ్వు పరబాహ్యాన్ని ఎరిగిన వాడవైతే, కైవల్యాన్ని తెలిసిన వాడవైతే, పరబాహ్య నిర్ణయం తెలిసిన వాడవైతే, అలా ఉన్నవాడివైతే, ఎరుక విడచిన వాడవైతే నీవు సంకల్పమును పోనక్కర్లేదు. ఏ సంకల్పం లేకుండానే నువ్వు సహాయం నీ ఉండటం మాత్రం చేత ఉంటే చాలంతే. ఏం చెయ్యక్కర్లే, ఏం వ్యవహరించక్కర్లే, ఏ సంకల్పము పోనక్కర్లేదు. ఆయన ఉంటే చాలండి బాబు. ఆయన మన టీంలో ఉంటే చాలంతే. ఎలాగా? ఆయుధమున్ ధరించ
అని నెయ్యముగా ఒక పక్క ఊరకే మాట సాయము చేయువాడ అన్నాడు పరమాత్మ. అలా ఉంటాడంతే, ఉంటాడు అంతవరకే. ఏమండి ఈయన వల్ల ఏం ప్రయోజనం అండి నాకు అనుకున్నాడు దుర్యోధనుడు. ఈయనే నాకు పరమాత్మ, ఈయన వల్లనే నా జీవితం అనుకున్నాడు అర్జునుడు. కాబట్టి మనలో దుర్యోధనుడు ఉంటాడు, అర్జునుడు కూడా ఉంటాడు. దృశ్య ప్రపంచం చేత బాధించబడి ఆకర్షించబడినప్పుడు ఈ మల విక్షేప ఆవరణములనే దోషత్రయం బలంగా పనిచేసి దుర్యోధనుడిగా మారిపోతాం. ఈ దోషత్రయం నుంచి వర్జితులమైనప్పుడు అర్జునుడిగా మారిపోతాం. ఆర్జవం అంటే అర్థం అది. దోషత్రయాన్ని ప్రయత్నపూర్వకంగా విడిచిన వాడెవడో వాడు అర్జునుడు, వాడు పరమాత్మాశ్రయాన్ని పొందాడు. దోషత్రయం చేత బాధించబడిన దుర్యోధనుడు దృశ్య ప్రపంచాన్ని పొందాడు, కడకు పతనయ్యాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ పాత్రల ద్వారా మనకి తత్వజ్ఞానాన్ని బోధించాలనుకున్నారు వ్యాస భగవానుడు. అందుకని పంచమ వేదమైంది మహాభారతం. దాన్ని పాత్రోచితంగా చూడకూడదు, తత్వదృష్టితో చూడాలి. ఇలా జాగ్రత్తగా గమనిస్తే మావి చుట్టూతా కప్పబడినటువంటి శిశువు తమో గుణానికి ఉదాహరణ. అలాగే అద్దం మీద దుమ్ము, ఇది విక్షేపం. అద్దం మీద దుమ్ము తుడిస్తే పోతుంది, ఏముంది దానికి? ఆ తుడవడమే సాధన, శుద్ధాంతఃకరణం చేయడమే సాధన, చిత్తశుద్ధిని పొందడమే సాధన. సాధనల గమ్యం అంతా అదే. అప్పుడు అందులో స్వాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. వేరే ఎక్కడి నుంచో రాలేదు, స్వాత్మ ప్రకాశమే కనబడుతుంది, వేరే ప్రకాశం రాలేదు. స్వరూప జ్ఞానమే తెలుస్తుంది, ఎక్కడి నుంచో సంపాదించలేదు. స్వానందమయో భూత్వా, తన యందే తానుండుట యందు ఆనందమును అనుభవిస్తూ ఉంటాడు. ఇక అన్య పదార్థం లేదు, బహువ్రీహి సమావసం అసలు లేదు. అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి, అటువంటి వాటికి అర్థం లేదు ఇక వాడికి. ఎందుకని? అంతటా తననే చూస్తున్నాడు, అన్నింటినీ తనలోనే చూస్తున్నాడు. ఇది స్వాత్మానందమయో భూత్వ అంటే తన యందు తానే ఉండుటను మాత్రమే ఆనందముగా భావించినవాడు. అన్నింటినీ తన యందు, తననన్నింటి యందును దర్శిస్తూ తాను తానుగా ఉన్నవాడు స్వానందమయో భూత్వా. ఇలా జాగ్రత్తగా సూత్రాలుగా ఇచ్చినటువంటి ఈ లక్షణాలను జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ రకంగా అద్దం మీద దుమ్మును తుడవాలి. ఇది రజోగుణ ధర్మం నుంచి బయటపడటం. మూడో ఉపమానం సాత్వికం, ఆవరణ దోషం. ఇది ఎటువంటిదట? నిప్పు మీద నివురు అంటే బూడిద. బూడిద ఎక్కడి నుంచి వచ్చింది? నిప్పు వల్లే వచ్చింది. నిప్పు లేకపోతే బూడిద ఎక్కడి నుంచి వచ్చింది? అలా ఉండగా 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 ఏమైంది? లోపల ఉన్న నిప్పు కనబడకుండా పోయి, తెలియకుండా పోయి, బూడిద వలన. ఏం చేయాలి మరి అంటే, గట్టిగా గాలి ఊదితే బూడిద పక్కకు పోతుంది, లోపల ఉన్న నొప్పు కనబడు. సత్వగుణం బూడిదలాంటి, కొద్దిపాటి ప్రయత్నం చాలు. కొద్దిగా ఉప్పు అని గాలి ఊదితే ఆ బూడిద పక్కకు పోతుంది, స్వరూప జ్ఞానం తెలుస్తుంది. ఇది ఆవరణ. కాబట్టి ఆవరణ దోష నివర్తన ఇటువంటిది అనమాట. విక్షేప దోష నివర్తన అద్దం తొడవడం లాంటిది. ఇక మలదోష నివర్తన మావి ఎందున్న శిశువు బయటపడటం అనే ప్రసవ వేదనతో ముడిపడినటువంటి అంశం. అంటే తమో గుణాన్ని విడిపించుకోవాలి అంటే ప్రసవ వేదన పడినంత కష్టాన్ని పడాలి. విక్షేప దోషాన్ని పోగొట్టుకోవాలి అంటే రోజు అద్దాలు ఎట్టా తుడుస్తాడు అద్దాల షాపులో వాడు, అట రోజు సాధన చేయాలి. నిత్య సాధన ద్వారా నిత్యముక్తి. ఇది విక్షేప దోషాన్ని పోగొట్టుకోండి. ఇక్కడ పుట్టిన అన్ని సదాచారాలు, సాధనలు అన్ని చేయాలండి. ఎంతగా చేయాలి? సహజం అయిపోయేంత వరకు చేయాలి, సిద్ధుడయ్యేంత వరకు చేయాలి, బుద్ధుడయ్యేంత వరకు చేయాలి. అప్పుడు బద్ధత్వం లేదు నీకు. ఇక కర్మకు అతీతంగా ఉండగలిగే సామర్థ్యం వచ్చేసిన తర్వాత ఇక నీకు అద్దంతో పని లేదు. అసలు అద్దంతోనే పని లేదు నీకు, అంతఃకరణంతోనే నీకు పని లేదు. ఇంకా తొడవడం అనే పని ఎక్కడ ఉంది? ఇక ఆత్మనిష్ఠుడికి అంతఃకరణంతో పని లేదు, బ్రహ్మనిష్ఠుడికి అంతఃకరణంతో పని లేదు. ఇంకా అంతఃకరణంలో ప్రతిఫలించిన దృశ్యాల వరకు వాడు వెళ్ళడు ఇక. కాబట్టి ఇప్పుడు అద్దం మీద దుమ్ము పడిందా, దుడిచానా అన్న గొడవ లేదు అసలు. ఇంకా మూడో స్థాయి ఆవరణ దోషం. అది ఎటువంటిదట? పంచభూతాలు, పంచతన్మాత్రలు. ఇది కదా మనకి ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సర్వకారణం, మహాకారణం. కారణ స్థితి ఎందున్నది ఆవరణ దోషం. అందుకని
ప్రజ్ఞాన స్వరూపుడై ఉండి కూడా ఆ ప్రజ్ఞానాన్ని ఆవరణ దోషం వల్ల గుర్తించడం లేదు జీవుడు. ఇంకొద్దిగా పైకి వెళ్ళాం, ఆత్మనిష్ఠుడు. ఇప్పుడు ఆయన ఏంటి, ఆయనకు ఆవరణ దోషం లేదు. ఎలా లేదు? కర్మత్రయానికి సంబంధించినటువంటి ఆవరణ దోషం లేదు. కానీ కాలత్రయానికి సంబంధించిన సమిష్టికి సంబంధించిన ఆవరణ అలాగే ఉంది. బ్రహ్మనిష్ఠుడు. ఈయన సృష్టి స్థితి లయాలను దాటాడు, మహాకారణం దాకా వచ్చాడు. కానీ ఆదిశక్తి పరాశక్తి అనే విశ్వ సంబంధమైనటువంటి ప్రాదుర్భావ లయాలకు సంబంధించి, తిరోధాన అనుగ్రహాలకు సంబంధించి, మహేశ్వర సదాశివులకు సంబంధించినటువంటి అధిష్టాన ఆశ్రయ భేదం విశ్వంలో కూడా ఉంది. త్రిశక్తులు త్రిమూర్తులని అధిగమించిన విలక్షణ స్థితి బ్రహ్మమైతే ఇంకా రెండు ఉన్నాయి అవతల విశ్వంలో. వాటిని కూడా తరిస్తే అవి కాలచక్రం. అలా మండలత్రయాతీతమై కాలత్రయాతీతమై అక్కడ రెండే ఉన్నాయి, మండలత్రయములు కాలత్రయములు. త్రయం అంటున్నారు కదండి, త్రయం అన్నా అవి ద్విపుటిలో భాగం, త్రిపుట్లో భాగం కాదు. జాగ్రత్తగా వీటిని దాటాలి. దాటి పరబ్రహ్మ నిర్ణయం. ఆ తదుపరి పరబ్రహ్మం అనేటటువంటి ఎరుక లేనెరుక, దానికి రెండు స్థాయి భేదాలు ఉన్నాయి. నిర్గుణం నిష్ప్రతియోగికం. నిర్గుణం నిష్ప్రతియోగికం. భగవద్గీత నిష్ప్రతియోగిక బ్రహ్మాన్ని ప్రతిపాదించింది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. అక్కడ ఒక చోటే వాడతాడు, ఇంకెక్కడ వాడడు. ఈ నిష్ప్రతియోగికము లేనెరుక. మరి అది కూడా విడవాలి కదండి. విడవాలి. పరబాహ్య నిర్ణయంలో స్థిరముగా ఉండుట లేక ఉండుట అన్న దగ్గర ఉండిపోవాలి. బయలు, పరబయలు, బట్టబయలు, ఇలా దాంట్లో కూడా మరలా స్థిరమైనటువంటి స్థితిని సూచిస్తారు. మొదట బయలు తెలియజెప్తారు, ఆ తర్వాత పరబయలు, ఆ తదుపరి బట్టబయలు. ఇలా జాగ్రత్తగా దాటాలన్నమాట. చిట్ట చివరి లక్షణం లక్ష్యం రహితం. లక్షణ లక్ష్య సర్వలక్షణరహితము, సర్వలక్ష్యరహితము, సర్వరహితము, శూన్యరహితము పరబాహ్యం. ఇక్కడి దాకా పరిణామం ఉపనిషత్తులు చెప్పినాయి. సర్వసారపూర్ణోపనిషత్, అనంతోపనిషత్, ఇవి పరబాహ్య నిర్ణయంతో దృష్ట్యా చెప్పబడ్డాయి. మరి అవి కూడా ఉపనిషత్తులే కదా, అవి కూడా ప్రస్థానత్రయంలో భాగమే. మా శివరామ దీక్షితులు తప్ప ఎవరూ చెప్పలేదండి అనకూడదు. వారు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు, సంస్కృతంలో బోధించారు, బృహద్వాసిష్ట ధర్మాన్ని వెలికి తీసుకొచ్చారు. అంటే మానవుడు ఒక దశ వరకే వెళ్ళి ఆగిపోతున్నాడు. కేవలం దృశ్యాన్ని కాదని ద్రష్టగా నిలబడితే మాత్రమే సరిపోతుంది అనుకోవడం పొరపాటు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు పరబాహ్య నిర్ణయం దాకా చెప్పబడ్డాయి. అవి బ్రహ్మమును ఒక దశలో కాలత్రయం అనే చక్రంలో కాలాతీతమైనటువంటి స్థితిలో బ్రహ్మమును నిరసిస్తున్నాయి. ఈ దృష్ట్యా కైవల్య మార్గం ఉన్నది. ఇది అత్యాశ్రమ ధర్మం అనేటటువంటి దాన్ని ప్రతిపాదించాం. కాబట్టి యోగ వాసిష్టం, జ్ఞాన వాసిష్టం, బృహద్వాసిష్టం, ఇలా మానవుడు మొట్టమొదట ఆత్మబోధకి అనుసంధానమయ్యేది యోగ వాసిష్టం. ఆ తదుపరి బ్రహ్మనిష్ట, అది జ్ఞాన వాసిష్టం. ఆ తదుపరి పరబ్రహ్మము, పరాత్పరము, పరబాహ్యము, బృహద్వాసిష్టం. ఇలా జాగ్రత్తగా ఈ వాసిష్ఠ సాంప్రదాయమే సనాతన ధర్మం. వశిష్ఠుడంటే శ్రీరామచంద్రుడికి బోధించిన గురువు గారు వశిష్ఠుడని లెక్కేసుకోకూడదు, నామరూపాలతో లెక్కేసుకోకూడదు. వాసిష్టమే ఒక సాంప్రదాయం. విశిష్టమైనదేదో అది వాసిష్టం. శిష్టాచార సాంప్రదాయములందు ఉత్తమోత్తమమేదో అది వాసిష్టం. అర్థమైందండి? ఇలా జాగ్రత్తగా ఈ రీతిన ఆత్మబోధని మనం దృశ్యవారితమైనటువంటి స్థితి నుంచి దృగ్రహిత స్థితి వరకు కూడా పరిణామం చెందాలి. చదవండి. ఉపాధిత్రయము ఆత్మపైననే ఆధారపడి మనుగడ సాగించుచున్నది.
ఆధారం ఆత్మ ఉపాధిత్రయానికి. మనం రోజు జీవితంలో రోజువారీ దైనందిన జీవితంలో అనుభవిస్తున్నదంతా కూడా ఉపాధిత్రయం, జగత్రయం, అవస్థాత్రయం, గుణత్రయం, రుణత్రయం, తాపత్రయం. ఇదంతా ఒక పేరు పెట్టమన్నాం. త్రిపుటి మొత్తానికి ఓ పేరు చెప్పండి. ఇన్ని త్రిపుటులు చెప్తే మేము ఎట్లా తెలుసుకుంటాం? అయితే ఓ పేరు చెప్తాం. దీని పేరు దృశ్యం. చదవండి. వాస్తవానికి దేహత్రయము లేనిదే అగును. అంతే కదా. ఇప్పుడు 3 దేహాలు నేను ఎక్కడన్నా ఒకటే కదా ఉంది. ఉపాధిత్రయము నశించగానే జగత్తు కూడా లేనిదే అగును. ఫినిష్డ్. ఈ రెండు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయట. అవి దేంతో ముడిపడ్డాయి? గుణత్రయంతో ముడిపడ్డాయి. అవి దేంతో ముడిపడ్డాయి? వాసనాత్రయంతో ముడిపడ్డాయి. ఇదంతా ఒకదానికి బీరకాయ పీచు లింక్ అనమాట. ఒక్కటి గనక ఏదో ఒక త్రిపుటిని గనక నువ్వు నిషేధించగలిగితే అన్ని త్రిపుటులు ఒకసారే పోతాయి. నువ్వు ప్రయత్నించి నీకు ఎందులో బలం ఉంటే ఏదో ఒక త్రిపుటిని కాదని, ఉపాధిత్రయాన్నో, జగత్రయాన్నో, శరీరత్రయాన్నో, దేహత్రయాన్నో, తాపత్రయాన్నో, రుణత్రయాన్నో, గుణత్రయాన్నో, వాసనాత్రయాన్నో, కాలత్రయాన్నో, నువ్వు ఏదో ఒక త్రిపుటి నీ బలం ఎక్కడ నీకు వీలైతే నీ సాధనా బలంతో ఈ త్రిపుటిలో ఏదో ఒక దానిని దాటు. ఒక్క దానిని గనక దాటావా అన్నీ అదే పోతాయి. ఇంకేం చేయక్కర్లా. ఎలాగయ్యా? ప్రయత్నపూర్వకంగా ప్రసవ వేదనతో మానవుడు తల్లి గర్భంలో నుంచి బయటపడితే చాలు, ఇహ పర్వాలా వాడు ఎట్టయినా బతికి బట్ట కట్టేస్తాడు. అసలు మొదటి గడప దాటాలి కదా వాడు. అట్లాగే ఈ ఉపాధిత్రయం అనేటటువంటి ఉపాధిత్రయ విలక్షణ అన్న మొదటి గడపని దాటితే అన్ని త్రయాలు దాంతోనే పోతాయి. ఇక చదవ. ఉన్నది బ్రహ్మం ఒక్కటియే అని అనుభూతి కలుగును. ఫినిష్డ్. మూడుగా ఉన్న త్రిపుటిని దాటగానే కలిగే నిర్ణయం ఏమిటంటే ఉన్నదంతా బ్రహ్మమే. త్రిపుటిగా కనబడుతూ తోస్తూ ఉన్నది కూడా బ్రహ్మమే. ఎందుకని? అది ఉనికి. దానికి వ్యవహారం లేదు, దానికి లయం లేదు. ఇలా ఉత్పత్తి లయాలు దాటినటువంటి స్థితి అందున్నటువంటి బ్రహ్మమే ఉన్నదంతా బ్రహ్మమే. చెప్పండి. ఇప్పుడు ఒక ఉపనిషత్ వాక్యం చెప్తున్నారండి. సతిదీప ఇవాలోక సత్యర్క ఇవ వాసర సతి పుష్ప ఇవామోదస్ చితి సత్యం జగత్తదా ప్రతివాసత ఏ వేదం జగత్ పరమార్థతః. దీపము వలన ప్రకాశమునకు ఉనికి కలుగును, సూర్యుని వలన పగలు భాషించును, పుష్పము వలన సుగంధము నిలుచును, చైతన్యము వలన జగత్తు మనుగడ సాగించును. కనుక ఆత్మయే సర్వాధిష్టాన స్వరూపమై ఉన్నది. అది ఇది జాగ్రత్తగా విచారించాలి మనం. దీన్ని ఆధార ఆధేయ విమర్శ అంటారు. ఈ రెండుగా చెప్పి ఒకదానిని వదిలి భాగత్యాగ నిర్ణయంతో ఆధేయాన్ని విడిచిపెట్టి ఆధార స్థితి యందు నిలకడ చెందటానికి ఆధార ఆధేయ విమర్శ అంటారు. ఇందులో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వు ఒక ఇంట్లో ఉన్నావు, ఆ ఇంట్లో అంతా చీకటి ఉంది, నీకేం కావాలి? దీపం కావాలి. అలాగే బ్రహ్మాండం, సూర్యప్రకాశం కావాలి. అక్కడ ఇంట్లోనైతేనేమో దీప ప్రకాశం కావాలి, బ్రహ్మాండంలో అయితే సూర్యప్రకాశం కావాలి, హృదయంలో అయితే స్వప్రకాశం కావాలి. నీ హృద్గుహయందు స్వప్రకాశం, నీ ఇంట్లో దీప ప్రకాశం, నీ బయట బ్రహ్మాండం అంతా సూర్యప్రకాశం. ఆ ప్రకాశం లేకపోతే అంతా అజ్ఞానం, అవిద్య, చీకటి. భూమండలం కోట్లాది సంవత్సరాలు చీకటి యుగంలో, కోట్లాది సంవత్సరాలు పగలే ఉంది, అసలు చీకటే లేదు. అదో సమస్య. రాత్రి అనేటటువంటిది లేకుండా కొంతకాలం అయితే ఎప్పుడూ మండిపోయింది వాయు రూపంలో. తర్వాత
నెమ్మదిగా చల్లారింది. చల్లారి ఘన పదార్థానికి వచ్చింది. వాయు, ద్రవ, ఘన అలా మారుతూ వచ్చింది. అలా మారడానికి కోట్లాది సంవత్సరాలు పట్టింది. ప్రికాంబ్రియన్ స్టేజ్ అంటారు దీన్ని. మనం భూమి మా యొక్క పరిణామాన్ని లెక్కలేసాం ఆధునిక విజ్ఞానంలో. ప్రికాంబ్రియన్ స్టేట్లో బిఫోర్ ఐస్ ఏజ్, హిమయుగానికి ముందు అన్ని చీకటి యుగాలే ఉన్నాయి. అన్ని వెలుతురు యుగాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రహాల మీద మానవుడు మండి బూడిదైపోయేంత ఉష్ణోగ్రత ఉంటుంది. అంత ఎనర్జీ ఉంటుందన్నమాట, అంత శక్తి క్షేత్రం ఉంటుంది. అందువల్ల ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా ప్రకాశం అనేటటువంటి ఆధారాన్ని పట్టుకో. ఎలాగా? నీ ఇంట్లో దీప ప్రకాశం, నీ హృదయంలో స్వాత్మ ప్రకాశం, నీ బయట బ్రహ్మాండంలో సూర్యప్రకాశం. ఇవి ఆధారం. ఇతరములు ఆధేయము. నీ ఇంట్లో ఉన్న వస్తువులు ప్రకాశం ఉంటేనే కనబడేది, ప్రకాశ్యములు. నీ హృదయంలో ఉన్న స్వాత్మ ప్రకాశం, నీ ఉపాధిత్రయం ప్రకాశ్యం, జగత్రయం ప్రకాశ్యం, సృష్టిత్రయం 3 సృష్టిలు ఉన్నాయి, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు. వాటన్నింటికి ఈ స్వాత్మయ ఆధారం. బ్రహ్మాండంలో సూర్యప్రకాశం, సూర్య చంద్ర అగ్ని మండలాలలో సూర్యమండలమే ప్రధానం. ఆ సూర్యమండలం ద్వారానే చంద్రుడు అగ్ని ఈ భూమండలం మీద పనిచేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంలో సూర్యప్రకాశం ఆధారంగా ఉన్నది, మిగిలినవి ఆధేయములుగా ఉన్నవి. ఆధేయమును విడువుము, ఆధారమునుగా ఉండుము. ఆశ్రయించము కాదు, ఆధారముగా ఉండుము, ఆధేయమును విడువుము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్. సాయిరామ్ అండి.